ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం అయితే చైనా నుంచి ఒక వైరస్ వచ్చిందని, దానివల్ల చాలామందికి ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతోపాటు లాక్‌డౌన్ కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అండ్ బెంగుళూరులో కూడా రీసెంట్‌గా ఒక కేసు నమోదైందని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని మీద అయితే కథనాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం గనుక మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది? అండ్ ఫర్దర్‌గా లాక్‌డౌన్ ఉండే అవకాశం ఉందా? లేదా? అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటల్లో నుండి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. చాలా మందికి మనం ఒక కరోనాను దాటి ముందుకొచ్చాము. మళ్ళీ అలాంటిది ఒకటి వస్తుంది అనంటే అరచేతిలో ప్రాణం పెట్టుకొని భయంలో బ్రతకాల్సినటువంటి మైండ్‌లోకి ఆ ఆందోళన వచ్చేస్తూ ఉంది. వృద్ధులకి, చిన్నపిల్లలకని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా దాని మీద ఆందోళన అయితే పెరిగిపోయిందనమాట. మళ్ళీ లాక్‌డౌన్ ఉండే అవకాశం ఉందా? లేదా? అనేటువంటి దాని మీద కూడా రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు మీకు తెలిసినటువంటి అప్డేట్స్ ఏంటి సార్ అసలు? డిసెంబర్ 6 బహుశా ఇప్పుడు మనం చేస్తున్న టైం కూడా 12-10 నిమిషాలు. ఈ సమయానికి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన ప్రకారం మన తెలంగాణలో ఇటువంటి కేసెస్ ముఖ్యంగా హెచ్ఎంపీవీకి సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని మనకు అందిన ఇన్ఫర్మేషన్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంగా అయితే ఇటువంటి లేదని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసే మాట్లాడుతున్నాం. సో ఇప్పటివరకు తెలంగాణలో అయితే ఈ క్షణం వరకు లేదు. అయితే ఈ హెచ్ఎంపీవీ ఏంటి? అసలు చైనా ఎందుకు దీనికి ఆద్యం పోస్తూ ఉంది? అసలు చైనాలోనే ఈ రకమైన వైరస్లు ఎందుకు అవుతాయి? దీనికి కొన్ని కారణాలు విశ్లేషించుకొని రాబోయే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది కూడా మనకు అందిన ఇన్ఫర్మేషను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను కొన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్, కొన్ని మ్యాగజైన్స్ చదివిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సాహసిస్తున్నాను నాగరాజ్ గారు. ఎందుకంటే కోవిడ్-19 లాంటి ఒక మహమ్మారి మనం చూసిన తర్వాత దీని గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడినా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఒక మనిషి పూర్తిగా శత్రుత్వాన్ని పెంచింది మన కోవిడ్-19. అక్కడ నుంచి మన యొక్క జీవన ప్రమాణాలు, మన జీవిత అలవాట్లు, మన ఆహారపు అలవాట్లు, మన వ్యక్తిగత అంతా కూడా కంప్లీట్గా కోవిడ్-19 తర్వాత 2020 తర్వాత డెఫినెట్గా అయితే మారింది. అయితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఈ కొత్త వైరస్ వేరియంట్ ఏది అంటే ఈ హెచ్ఎంపీవీ అనే వేరియంట్ ఎలా ఉండబోతుంది అన్నది ఏంటంటే ప్రధానంగా నేను చెప్పే ముందు అసలు చైనా ఎందుకు దీనికి ఆద్యం ఉంటుంది అన్నది 2 కారణాలు తీసుకోవచ్చు నాగరాజు గారు. ప్రధానంగా చైనాలో అత్యధిక జనసాంద్రత, అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కూడా మనకి చైనా. ప్రధానంగా అత్యధిక జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అంటే ఒక చదరపు స్క్వేర్ కిలోమీటర్లో ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ ఉంటే జనసాంద్రత అంటారని మనకు తెలుసు. ఇందులో ప్రతిదీ ఎక్కడ చూసినా చీమల గుంపులు మాదిరి ప్రతి కాలనీలో కానీ ఎక్కడ చూసినా చైనా ప్రజలు అనేక చోట్ల ఉంటారు. ఇది ప్రధానంగా నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 చైనాలు ఏంటంటే వారి యొక్క ఆహారపు అలవాట్లు. చైనా వాళ్ళు తీసుకున్న ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళు ఏంటంటే రకరకాల యానిమల్స్ని లిమిటేషన్స్ లేకుండా రకరకాల కాంబినేషన్తో వాళ్ళు తీసుకున్నటువంటి యానిమల్స్ని కూడా ఏదైతే మాంసపుకు ఎక్కువగా తీసుకోవడం, మీట్ ఎక్కువగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే రకరకాల యానిమల్స్ రకరకాల డిఫరెంట్స్గా ఉన్నట్టు తీసుకోవడం వల్ల కూడా అక్కడ వైరస్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా కొన్ని నివేదికలు తెలపడం కూడా జరిగింది. ఈ రెండే కాకుండా మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యొక్క చైనా యొక్క గవర్నమెంట్ ఏదైతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంటారో వీళ్ళది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ మీడియా అంతా కూడా గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టుగా మిగిలిన దేశాల్లో యూఎస్ఏలోనో లేదా కెనడాలోనో లేకపోతే మిగిలిన దేశాల్లో ఉన్నట్టుగా అక్కడ ఫ్రీగా ఉండదు మొత్తం ఎంటర్ ద మీడియా మొత్తం కూడా. ఆ దేశంలో ఏం జరుగుతుందన్న విషయం కంప్లీట్గా మీడియా యంత్రాంగం అంతా కూడా ఈవెన్ గూగుల్ కూడా వాళ్ళు వాడరు, చాలా తక్కువగా వాడతారు. వాళ్ళు గూగుల్ వాడకుండా వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది. అందుకే చైనా దేశంలో ఏం జరుగుతుందన్నది బాహ్య ప్రపంచానికి చాలా వరకు తెలియదు. అంటే మీడియా కంప్లీట్గా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది. మిగిలిన దేశాల్లో ఏదైనా విషయం వస్తే ఇమీడియట్గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. కానీ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇతరత్ర ఏదైతే మాధ్యమాలు ఉన్నాయో ఆ మాధ్యమాల్లో చాలా వరకు వీళ్ళు తక్కువగా ఉంటారు. ఇదే విషయం అక్కడ మనకు కోవిడ్-19 ఉన్నప్పుడు కూడా జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎన్నో సందర్భాల్లో హెచ్చరించినప్పుడు కూడా చైనా మాత్రం స్పందించకుండా వాళ్ళ దేశంలో ఏదైతే జరిగినటువంటి ఈ పరిణామాలు ఉన్నాయో వీటిని కంప్లీట్గా కంట్రోల్ చేయడం వల్ల బాహ్య ప్రపంచం తెలిసేసరికి జరగాల్సిన డ్యామేజ్ మనం కోవిడ్-19 ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 12 కోట్ల మంది చనిపోయారని చెప్పి ఒక అధికారిక లెక్కలు కూడా ఉన్నాయి కోవిడ్-19లో. సో ఇప్పుడు మనకి చైనాలో ఏ రకమైన చిన్న ఇంప్లిమెంట్ జరిగిందన్న ఎంటైర్ ప్రపంచం కూడా ఒక్కసారి ఉలిక్కిపాటు గురవుతుంది. చైనాలో ముఖ్యంగా ఈ వైరస్లు ముఖ్యంగా బీజింగ్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి వుహాన్ కానీ బీజింగ్ ఉన్నటువంటి ఈ వైరల్ యొక్క ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో కొత్త వేరియంట్స్ వాళ్ళు తయారు చేస్తారని, ఇది మానవాళికి ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ లాగా వీటిలాగా ఎట్లా చేస్తారో అదేవిధంగా కొత్త వైరస్లు ప్రపంచంలో మానవాళి మనుగడికి మానవాళికి ముప్పుని క్రియేట్ చేసే విధంగా కొన్ని వైరస్లు తయారు చేస్తారని చెప్పి కూడా ఒక అపోహ ఉంది. దీని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. బహుశా ఏ కారణాలైనా కావచ్చు. అయినప్పటికీ కూడా ఇన్ని రకాలుగా చైనాలో ఏదైనా ఒక వైరస్ ప్రబలుతుందంటే ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడుతుందన్న విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ఇటీవల అక్కడ కొన్ని విజువల్స్ మనం చూసిన తర్వాత ప్రధానంగా చైనా ప్రధాన పట్టణాలు అంటే నార్త్ చైనా అంటే బీజింగ్, వుహాన్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువగా ఆ ప్రాంతాలు ఏం జరిగిందంటే కంప్లీట్గా అక్కడ ప్రతి హాస్పిటల్ కూడా జనంతో రద్దీగా వాళ్ళు అక్కడ కొన్ని విజువల్స్ మనం చూసినప్పుడు వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మాస్కులు పెట్టుకుంటూ ఏదైతే మనం కోవిడ్-19లో చూసినటువంటి ఏవైతే స్థితులు ఉన్నాయో అవే స్థితిగతులను ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా చేయడం జరిగింది. దీని మీద చైనా విదేశాంగ శాఖ మంత్రి, చైనా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. మాకు ఇది రెగ్యులర్గా ఈ సీజన్లో వచ్చినటువంటి కొన్ని వ్యాధులు మాకు ప్రబలుతున్నాయి కాబట్టి దీని గురించి అంత పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పినట్టు ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ప్రపంచం ఎప్పుడైతే యుఎస్ నుంచి గవర్నమెంట్స్ అందరూ కూడా క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళ డిపార్ట్మెంట్ చైనాలో ఉన్న వాళ్ళు కూడా ప్రెస్ మీడియా ముఖ్యంగా ప్రపంచానికి వాళ్ళొక మెసేజ్ కూడా పంపించారు. సో కొంతవరకు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారు, ఇంతకుముందు కోవిడ్-19లో వాళ్ళు మాట్లాడాల, ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా చూసి జాగ్రత్త పడ్డారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ ప్రపంచం చాలా వరకు దానికి మూల్యం చెల్లించుకుంది. అదేవిధంగా ఇప్పుడు చైనాలో రీసెంట్గా గడిచిన వారం 10 రోజుల్లో అప్పుడు కూడా చూసినట్లయితే మనం 2019 ఇదే నవంబర్ డిసెంబర్లో కోవిడ్-19 తాలూకా ఆనవాళ్ళు అప్పుడప్పుడే మనకు ముందుగా కేరళలో ప్రవేశపెట్టడం, అంతకుముందు 2020కి మనం బిఫోర్ వెళ్ళినట్లయితే బర్డ్ ఫ్లూ కూడా ఇదే సీజన్ ఇదే నవంబర్ డిసెంబర్లోనే మనకి 2012 అనుకుంటాను 2012లో బర్డ్ ఫ్లూ రావడం, అంతకుముందు స్వైన్ ఫ్లూ అని చెప్పి పందుల ద్వారా వ్యాప్తి మరొక వైరస్లు ఇవన్నీ కూడా చైనా నుంచే డెవలప్ అవుతూ వస్తున్నాయి. ఇదే డిసెంబర్ అనేది ముఖ్యంగా శీతాకాలం అనేది వైరస్లు బాగా వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణం, ముఖ్యంగా రకరకాల వేరియంట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్తారు ఈ విషయాన్ని. అయితే రెగ్యులర్గా ఇన్ఫ్లుయెంజా, స్వైన్ ఫ్లూ ఇటువంటి ఈ యొక్క డిసీజ్ అయినా అంటే జలుబు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధించి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పిరేటరీ సిస్టమ్ ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు కూడా ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేశారు దీనికి సంబంధించి. బహుశా అటువంటిది చైనా నుంచి కూడా ప్రజెంట్గా అయితే ఇప్పటికీ లేదు. కానీ ఆ కేసెస్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టుగా బెంగళూరులో కేసు ఏదో బయటపడినట్టుగా చెప్తుంది. బట్ రియల్గా అది హెచ్ఎంపీవీఏ కాదండి, పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా అఫీషియల్ మనకు బులెటిన్ అయితే ఇంకా రాలేదు. కానీ చాలా వరకు ఎలా ఉంటుందంటే జలుబు, ఒక పొడి దగ్గు, అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో అనేక రకాల ఇబ్బందులు, ఒక 3-4 రోజుల పాటు కంప్లీట్గా ఫీవరిష్గా ఉండడం, బాడీ పెయిన్స్, ఈ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా ఏదైతే కోవిడ్ లక్షణాలు ఉంటాయో కోవిడ్ లక్షణాలు మాదిరిగానే ఉంటాయి. సో ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెంట్రల్ హెల్త్ మినిస్టర్ అండి అతుల్ గోయల్ కూడా నేను రీసెంట్గా ఈవినింగ్ కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన చెప్పడం ఏంటంటే ఈరోజు మన దేశానికి అయితే ఇటువంటి ఉప్పు అయితే రాలేదు, బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంత డిస్టెన్స్ పాటించండి. ఏదైతే మనం కోవిడ్-19లో తీసుకునే ప్రికాషన్స్, సాధారణ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా మాస్క్ పెట్టుకోవడం, ముఖ్యంగా శీతల ప్రాంతాలు, జలుబు ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ప్రయత్నం కాకుండా, ముఖ్యంగా ఎక్కువగా జనాభా తిరిగి మెట్రో ట్రైన్స్ కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు, జనరద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ ఏదైనప్పుడు కూడా మన భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువగా పాపులేషన్ మన కంట్రీస్లో ఇటువంటి చేయడం చాలా కష్టం. ఇది ప్రభుత్వాలు లేకపోతే ఏజెన్సీలు లేకపోతే సంస్థలు, స్థానిక సంస్థలు ఇటువంటి వాళ్ళు తీసుకోలేరు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఇండివిజువల్గా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే కోవిడ్-19 చూసినట్టు ఒక భారీ ప్రళయం మనం చూసాం. కోవిడ్-19 బహుశా మానవాళి మొత్తం కూడా దీనికి మనుగడ మొత్తం నాశనం అయిపోతుందా అన్న భయకంపితులు చేసింది. మనం ముఖ్యంగా కోవిడ్-1, 2 ఆ సిస్టమ్స్లో మనం చూసాం. అనేక వేల మంది అంటే ఏ హాస్పిటల్స్ ఖాళీ లేకుండా, హాస్పిటల్స్ మందులు లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే ఇక్కడ ఎందుకు మన హెచ్ఎంపీవీకి ప్రధానంగా భయపడుతుంది ప్రపంచం, ఎందుకంటే ఈ హెచ్ఎంపీవీ అనే ఏదైతే వైరస్ ఉందో ఈ వైరస్కి ఇప్పటివరకు ఒక రకమైన వ్యాక్సిన్ కానీ లేకపోతే ఇతరత్ర మెడిసిన్ సదుపాయాల్లో కానీ సాధారణంగా ఉన్నటువంటి జలుబుకి, దగ్గుకి ఏవైతే మెడిసిన్స్ వాడతారో అవే వాడుతున్నాం. ప్రధానంగా దీనికి ఒక వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రపంచం అంతా కూడా భయకంపితులు గురవుతున్నారు. ప్రధానంగా ఈ దూర ప్రాంత ప్రయాణాలు, దేశ విదేశాల ప్రయాణం చేసే వాళ్ళు మాత్రం కొంత జాగరూకత అయితే ఉండాల్సిన అవసరం అయితే కంప్లీట్గా ఉంటుంది నాగరాజు గారు. సార్ లాక్డౌన్ ఉండే అవకాశం ఉంటుందండి మళ్ళీ? లాక్డౌన్ గురించి నాగరాజు గారు ఇప్పుడు లాస్ట్ టైం మనకు 2019లో జరిగినప్పుడు ఏంటంటే డిసెంబర్లోనే ఈ వేరియంట్ ఏదైతే కోవిడ్-19 వేరియంట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా మార్చ్ 22 మనకు అప్పుడు మార్చ్ 22 మనకి ఫస్ట్ టైం లాక్డౌన్ జరిగింది. అంటే 3 months పట్టింది అప్పుడు కూడా. అంటే జాన్, ఫిబ్, మార్చ్ వరకు కూడా కంప్లీట్ 100 days తీసుకున్నారు. అంటే దాని తీవ్రత మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అత్యవసర విభాగాలు, యంత్రాంగాలు అన్నీ కూడా పూర్తిగా దాని మీద కంప్లీట్గా ఒక రిపోర్ట్స్ తీసుకుంటాయి. దాని తీవ్రత ఎలా ఉంటుంది, నెక్స్ట్ కమింగ్ ఎలా ఉంటుందని చెప్పి దీని మీద కంప్లీట్గా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వీస్ గవర్నమెంట్లో ఉంటాయి. అయితే
ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ, ముఖ్యంగా మాస్క్లు వాడుకుంటూ, శానిటేషన్ చేసుకుంటూ, ముఖ్యంగా 20 మినిట్స్ ముఖ్యంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ పాటు కానీ మనం ఒక సబ్బుని మనం దాన్ని చేసుకోవడం వల్ల ఆ వైరస్ కూడా ఉండే అవకాశం లేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ హెచ్ఎంపీ వైరస్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా వచ్చిన వైరస్ కాదు. ఆల్రెడీ 2001లోనే ఈ వేరియంట్ని కనుక్కున్నారు, కానీ దీని మీద వ్యాక్సినేషన్ అంటే ఒక ప్రత్యేక వ్యాక్సిన్, ఒక టీకా మాత్రం కనుక్కోలేదు. బహుశా ఏంటంటే అది కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. లాక్డౌన్ వస్తుందా, లాక్డౌన్ ఉండదా అన్నది బట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనం చూస్తున్న జర్నల్స్ కానీ న్యూస్ ప్రకారం అయితే ఇప్పటివరకు అటువంటి ఉన్నట్టుగా తెలియదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టైం మన కోవిడ్ థర్డ్ ఫేజ్ వచ్చినప్పుడు కూడా లాక్డౌన్ విధించే విషయం మీద కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కాబట్టి అటువంటి ఉండే అవకాశం ఉండకపోవచ్చని అనుకుందాం. చాలా వరకు మనకు పల్మనాలజిస్టులు కానీ, ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ సిస్టమ్స్ ఎవరైతే డాక్టర్స్ చెప్తున్నారో ఇది ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజే తప్పించి అంత ప్రధానంగా ఉండకపోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మనం న్యూస్ చేస్తున్న సమయానికైతే మాత్రం ఈ తీవ్రత వరకు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ మన ఈ ముఖ్యంగా ఈ జలుబు, ఫ్లూయెన్సీ, ముఖ్యంగా ఈ మెట్రోలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఎక్కువగా జనరద్దీతో తిరుగుతున్నటువంటి మనం కంటిన్యూ ఉండే టైంలో మాత్రం కొంత కాదు చాలా వరకు మనం ప్రొడక్షన్లో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మన ఒక ప్రొడక్షన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుందని ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్స్లో చెప్తున్నారు నాగరాజ్ గారు. సో ఇక లాక్డౌన్ అంటే నాగరాజ్ గారు ఏదైనప్పుడు కూడా ఒక 3 months 100 days అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 monthsలో దీని యొక్క తీవ్రత తెలిసి 3 months తర్వాత కానీ మేము ఈ విషయాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది నాగరాజ్ గారు. చూద్దామండి ఏ విధంగా ఉంటుందనేది. బట్ ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ బిలో 15 years అంటే 14 ఏళ్ళు 12 ఏళ్ళ కన్నా పిల్లలు, అదేవిధంగా వయోవృద్ధులు అబోవ్ 65 years ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి హెల్త్ బులెటిన్స్ కూడా చెప్తున్నారండి నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.